హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా సెకండ్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 3లోని M2కి సంబంధించిన సిఎస్సి బ్రాంచ్ వాళ్ళకి, అదేవిధంగా ఏఈఐ బ్రాంచ్ వాళ్ళకి సంబంధించిన యూనిట్ 3 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో నుంచి హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దానికి సంబంధించిన ఈ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఈ వీడియోలో ఈ 3 ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. మరి చూద్దాం. సో ఫస్ట్ ఏంటి ప్రొసీజర్? ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఆపరేటర్ ఫామ్లో ఉండేటట్లు చూసుకో. ఎస్, ఉంది. ఆపరేటర్ ఫామ్ అంటే క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ అంటాం. క్యాపిటల్ డి స్క్వేర్ అంటే డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ అంటాం. క్యాపిటల్ డి క్యూబ్ అంటే డి క్యూబ్ బై డిఎక్స్ క్యూబ్. ఓకే, అయితే ఇచ్చిన ఈక్వేషన్ ఆపరేటర్ ఫామ్లో ఉంది. ఇక్కడ ఈ రెండు ప్రాబ్లమ్స్లో లేదు, ఆపరేటర్ ఫామ్ లాగా తెచ్చుకోవాలి. మరి ఇది ఎలా ఉందంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ 0 ఇలా ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాల్సి ఉంటుంది. ఆ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవడానికి ముందు యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తాం. అంటే ఎఫ్ ఆఫ్ డి ఉంది కదా, ఎఫ్ ఆఫ్ డి అంటే డి స్క్వేర్ మైనస్ 10d ప్లస్ 25. దాంట్లో నువ్వు ఎం సబ్స్టిట్యూట్ చేయి, 0కి ఈక్వేట్ చేయి, రూట్స్ వస్తాయి. ఆ రూట్స్ని బట్టి నువ్వు కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుంటావు. ఫైనల్గా మన గివెన్ డిఈకి జనరల్ సొల్యూషన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు వైసి. ఓకే, మరి స్టెప్ బై స్టెప్ చేస్తాను చూడండి. ఫస్ట్ ప్రాబ్లం, ఇచ్చిన ఈక్వేషన్ అనేది డిఫరెన్షియల్ ఫామ్లో ఉంది, దాన్ని ఆపరేటర్ ఫామ్లోకి తెచ్చుకోవాలి. ఆపరేటర్ ఫామ్ అంటే ఇదో క్యాపిటల్ డి స్క్వేర్ డి అట్లా. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈస్, దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా అని చెప్పచ్చు. సో ఏంటంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఆపరేటర్ ఫామ్ లాగా రాస్తాను. ద అబోవ్ ఈక్వేషన్ can be written in operator form as in the operator form is ఆపరేటర్ ఫామ్ లాగా రాస్తున్నా. సో ఏంటి, డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ అంటే క్యాపిటల్ డి స్క్వేర్, వై పక్కన కామన్ తీయండి, అన్నిట్లో వై ఉంది, మైనస్ 2. డి బై డిఎక్స్ అంటే క్యాపిటల్ డి ప్లస్ వైని కామన్ తీసే 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఆర్ ఈ ఈక్వేషన్ ఇలా కూడా రాయొచ్చు, అవునా? సో డైరెక్ట్ ఇట్లా ఇచ్చినా ఇలా ఇచ్చినా ఒకటే ప్రొసీజరే. ఓకేనా? అయితే ఇచ్చిన ఈక్వేషన్ ఆపరేటర్ ఫామ్ లాగా తెచ్చుకోవాలి. డైరెక్ట్ ఇలా ఇస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. లెట్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ 0 అట్లా. ఓకే, సో లెట్ ఇది ఎలా ఉందంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 లాగా ఉంది. వేర్ ఎఫ్ ఆఫ్ డి అంటే ఇదంతా. ఓకే, వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 1. ఇప్పుడు దీనికి నేను యాక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కుంటున్నా. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఏంటి, ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ డి ఉందిగా, ఇందులో ఎం సబ్స్టిట్యూట్ చేసేసి ఏమొస్తుంది, సో దట్ ఇంప్లైస్ ఎం స్క్వేర్ మైనస్ 2m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. డైరెక్ట్గా మనం దాన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఎం స్క్వేర్ మైనస్ 2m ప్లస్ 1, ఎం మైనస్ 1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ అంటే ఎమ్, బి అంటే 1, కాబట్టి మిడిల్లో మైనస్ ఉంది, ఎం మైనస్ 1 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఓకే, మరి ఎం మైనస్ 1 హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేస్తే ఇదే వచ్చేది. ఏ స్క్వేర్ అంటే ఎం స్క్వేర్ మైనస్ 2ab, 2 ఇంటూ ఎం ఇంటూ 1 మైనస్ 2m ప్లస్ బి స్క్వేర్, 1 స్క్వేర్ ఇంటూ 1. ఓకే, ఎం మైనస్ 1 హోల్ స్క్వేర్ని మనం ఎం మైనస్ 1 ఇంటూ ఎం మైనస్ 1గా రాసుకోవచ్చు. ఇప్పుడు
ప్రతి ఒక్క టర్మ్ని జీరోకి ఈక్వేట్ చేయండి. m-1 ఈజ్ ఈక్వల్ టు 0, m-1 ఈజ్ ఈక్వల్ టు 0, m ఈజ్ ఈక్వల్ టు 1, m ఈజ్ ఈక్వల్ టు 1, ఇక్కడ కూడా 1. సో ఇలా వచ్చిన రెండు రూట్స్ డిఫరెంట్ రూట్సా ఈక్వల్ రూట్సా? ఈక్వల్ రూట్స్ సార్. 1, 1, 2, 2, 3, 3 అలా వస్తే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫార్ములా yc ఈజ్ ఈక్వల్ c1 ప్లస్ c2x ఇంటూ e పవర్ mx. బట్ ఈ ఫార్ములాని గుర్తుంచుకోవాలి. దేర్ ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ therefore complementary function. So formula yc is equal to c1 plus c2x into e power mx. yc which is equal to c1 plus c2x అలానే ఉంటుంది. e power m అంటే ఎంత? 1 into x. ఇప్పుడు మన ఆన్సర్ ఇది కాదు, జనరల్ సొల్యూషన్ y is equal to yc అంతే. So therefore general solution to the given DE is general solution to the given DE is. సో ఏంటి అంటే y is equal to yc. ఆల్రెడీ మనం yc రాసాంగా, అదే రాయాలి. సో y is equal to c1 plus c2x e power x. ఓకే, సో ఇలా చేయాలి. మరి ఈ వీడియోలోని ఇంకా రెండు ఉన్నాయిగా, చూద్దాం. సెకండ్ వన్, d స్క్వేర్ y బై dx స్క్వేర్ మైనస్ 16 ఇంటూ dy బై dx ప్లస్ 64 ఇంటూ y ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు కూడా మనం దాన్ని ఆపరేటర్ ఫామ్ లాగా మార్చుకోవాలి. గివెన్ ఈక్వేషన్ రాశాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఆపరేటర్ ఫామ్ లాగా రాస్తాం. ద అబోవ్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ ఇన్ ద ఆపరేటర్ ఫామ్ యాజ్. ఈజ్ అన్న యాజ్ ఒకటి. ఎలా రాస్తామంటే క్యాపిటల్ డి స్క్వేర్, ఎందుకంటే స్మాల్ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్, క్యాపిటల్ డి స్క్వేర్, వై కామన్ తీసాను, మైనస్ 16 డి. ఓకే, ఎందుకంటే స్మాల్ డి బై డి బై ఎక్స్ అంటే క్యాపిటల్ డి. నెక్స్ట్ ప్లస్ 64, వైని కామన్ తీసాను. ఎస్, auxiliary equation where f of d, let f of d into y is equal to 0 లాగా ఉంది. auxiliary equation d ప్లేస్ లో m ని రీప్లేస్ చేస్తున్నాను. సో m స్క్వేర్ మైనస్ 16m ప్లస్ 64 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, మరి పర్ఫెక్ట్ స్క్వేర్గా ఏమన్నా రాయగలుగుతావేమో చూడు. ఇందాక a మైనస్ b హోల్ స్క్వేర్ రాసాం, m-1 హోల్ స్క్వేర్ లాగా. ఇక్కడ 64 ఉంది, ఇక్కడ 2 మల్టిపుల్ ఉంది. ఎస్, 16 and 2 into 8గా రాసుకోవచ్చు. కాబట్టి దీన్ని డైరెక్ట్గా మనం ఏం రాసుకోవచ్చు, m మైనస్, ఇక్కడ మిడిల్లో మైనస్ ఉంది కదా, 8. ఎందుకంటే పర్ఫెక్ట్ 8 స్క్వేర్ అంటే 64ఏగా, ఇది చివరిలో ఉండే స్క్వేరే అనమాట. ఎస్, చూడండి, m-8 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చేమో. ఎస్, రాసుకోవచ్చు. ఎందుకు సార్ అంటే ఏ స్క్వేర్ అంటే ఎం స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 ఇంటూ m ఇంటూ 8, 8 ఇంటూ 2 16m సరిపోయింది. మిడిల్ టర్మ్ వచ్చింది మైనస్, ప్లస్ బి స్క్వేర్ అంటే 8 స్క్వేర్ అంటే 64, 8 ఇంటూ 8. ఓకేనా? ఎస్, కాబట్టి m-8 హోల్ స్క్వేర్ని m-8 ఇంటూ m-8గా రాసుకో. ఒక్కొక్క టర్మ్ని జీరోకి ఈక్వేట్ చేయి. m-8 ఈజ్ ఈక్వల్ 0, -8 రైట్ సైడ్కి వెళ్తే +8 అవుద్ది. ఇప్పుడు మీరు కనుక్కున్న రెండు రూట్స్ ఈక్వల్ రూట్స్. ఇప్పుడు కూడా సేమ్ ఫార్ములానే, c1 ప్లస్ c2x e పవర్ mx. ఇక్కడ m అంటే 8 ఇంటూ ఎక్స్, ఇక్కడ 8 ఇంటూ ఎక్స్ అయిపోయి. అంటే చాలా ఈజీ, మీరు ప్రాక్టీస్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవుతున్నారు అందరూ. సో కాబట్టి నీట్గా ఇంకా నోట్స్ నీట్గా పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా మీరు పాస్ అవ్వచ్చు. ఓకే, ఛానల్లో చెప్పే ప్రాబ్లమ్స్ అన్నిటినీ చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు, సార్ మేము ఒక నోట్బుక్ పెట్టుకొని అదే పనిగా మీరు చెప్పిన వీడియోస్ అన్నిటినీ రాసుకుంటున్నాము అని. ఓకే, ఎస్, కాబట్టి సో వాళ్ళందరికీ మరి చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే కాలేజ్లో చెప్పేటివే వినట్లేదు, మరి యూట్యూబ్లో చెప్తున్నాము. సో చాలా ఛానల్స్ ఉన్నాయి, సో అందులో రాసుకొని వినే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మంచి ఛానల్ని, మంచి కంటెంట్ని
మీరు చూస్ చేసుకొని ఛానల్ని ఫాలో అవుతున్నారు. చాలా థ్యాంక్ యూ అందరికీ. ఓకే, మనకు తెలుసు మన ఛానల్లో ఇప్పటి వరకు దాదాపు 3000+ వీడియోస్ ఉన్నాయి. ఓకేనా? కాబట్టి సో న్యూగా మనం డిప్లొమా సిరీస్ని స్టార్ట్ చేసాం కూడా ఆల్రెడీ. డిప్లొమాలో M1 M2 మ్యాథ్స్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో M1, సెకండ్ ఇయర్లో M2 ఉంటుంది. దానికి సంబంధించిన అన్ని చేస్తున్నాం. C23 బ్యాచ్కి సంబంధించిన అన్నీ చేస్తున్నాం. ఒక్కసారి మన ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. థర్డ్ వన్. సో ఆల్రెడీ ఆ థర్డ్ వన్ అనేది మనకి ఆపరేటర్ ఫామ్ ఇచ్చేసాడు సార్. కాబట్టి గివెన్ ఈక్వేషన్ రాసుకుందాం. గివెన్ ఈక్వేషన్ ఈస్ ఏంటి? d² మైనస్ 10d ప్లస్ 25 సో ఇంటూ y ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు కూడా ఈ వీడియోస్లో మనం మొత్తం పర్ఫెక్ట్ స్క్వేర్ టీ చేస్తున్నాం. ఓకే, అటు m-1² m-8² ఇప్పుడు కూడా చూడు, చివరిలో 25 ఉంది, 5² మిడిల్లో 2 మల్టిపుల్ ఉంది, 2 × 5 రాసుకోవచ్చు 10ని. అటు b వచ్చేస్తుంది అక్కడ. b అంటే 5, a అంటే ఎంత? x, ఇక్కడ d అనమాట. సో 10dని మనము 2 × d × 5గా రాయొచ్చు. అవునా? a² మైనస్ 2ab. ఏ అంటే d, b అంటే 5 అట్లా. ఓకేనా? ఎస్. కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే 10d, d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ప్లస్ 25 ఇందులోనే 10d ప్లస్ 25 d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేస్తుంది. కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ సార్. m-5² రాసుకోవచ్చు. అగైన్ మీరు అప్లై చేయ డౌట్ ఉంటే a-b² ఫార్ములాని m² మైనస్ 2 × m × 5 10m ప్లస్ b² అంటే 5² అంటే 25 సరిపోయింది. m-5² m-5 × m-5గా రాసుకోవచ్చు. ఒక్కొక్క దాన్ని మళ్ళీ 0కి ఈక్వేట్ చేసుకోండి. m ఈజ్ ఈక్వల్ టు 5. ఎస్, మీరు గమనించండి, మనకు వచ్చిన రెండు రూట్స్ ఈక్వల్ రూట్సే కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ c1 + c2x e⁻mx. సో కాబట్టి 5 × x వస్తుంది. 5 అంతే. అంటే ఒకటే ఫార్ములాని రెండు రూట్స్ ఈక్వల్గా వచ్చినప్పుడు ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.